తమన్నా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇన్ ఓదెలా 2. అందరికీ నమస్కారం. నేను మాటలతో సారీ మీరు మాటలతో నేను పాటలతో అండ్ పాత్రలతో. థ్యాంక్ యూ సుమా గారు. ఇంత మహాకుంభ మేళా మాకు వన్స్ ఇన్ అ లైఫ్ టైం. ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చిందంటే ఇది కూడా నేను ఒక వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీయే. It's a very personal film for me, and I think you will see a side of me that is not something that anybody would have seen of me on screen. Madhu garu, you've always been the strength for us. Ante oka idea kuda when we started the film chala chinna idea tho start chesamu, but I am really lucky that ee film तो మీకు ఎంత పుణ్యం వస్తుందో ఐ డోంట్ థింక్ యూ కెన్ ఈవెన్ ఇమాజిన్, బికాస్ ఐ రియలీ హోప్ పుణ్యం డబ్బు రెండు కలిసి మీకు వస్తాయి. బికాస్ మాకు ఇంత దూరం ఇలా తీసుకురావడం అనేది ఇట్స్ అన్రియల్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ కుడ్ హ్యావ్ డన్ ఇట్, అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నిజంగా సంపత్ గారు చెప్పినట్టు మేము నిజంగా భక్తులు యాక్చువల్లీ. అండ్ ఇది వేరెక్కడో చేసిన Santushti we would never have had. So I'm just very happy that we could do it in the Mahakumbh Mela. And Ashok Garu is you know, he's been such a strength on set. Inta ee cinema ki inta scale ivatam anedi Sampath Garu ఆలోచించప్పుడు we needed somebody who could help us execute. చాలా సారి 2 units తో పని చేసాము. చాలా సారి పెద్ద సెటప్లు ఒక క్లైమాక్స్కి రేంజ్కి నార్మల్ సీన్స్ షూట్ చేసాము. సో ఫర్ దాట్ వీ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సపోర్ట్ అండ్ ఆల్మోస్ట్ లైక్ ఎస్ ద క్రియేటర్ సంపత్ నంది గారు. ఆయన ఫస్ట్ ఓదెలా రైల్వే స్టేషన్తోనే సూపర్ డూపర్ సక్సెస్ని సాధించారు. ఆయన కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వపు పర్యవేక్షణలో వచ్చినటువంటి సినిమానే. అండ్ సంపత్ నంది గారు, తమన్నా గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి హిట్ సినిమాలు వచ్చాయి, మంచి హిట్ సాంగ్స్ వచ్చాయి. రచ్చ, బెంగాల్ టైగర్, సిటీ మార్ లాంటి సినిమాలను చూసాం మనము. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో రాబోతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సంపత్ గారు. ముందుగా టీవీలో ఈ ప్రోగ్రామ్ని లైవ్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులకి, ముఖ్యంగా భక్తులకి, ఎందుకంటే ఇది కుంభమేళా సమయం, చాలామంది ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. వీలుగాకనో పరిస్థితులు ఇక్కడ వాళ్లకు సానుకూలంగా లేకనో. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ లైవ్ ద్వారా ప్రత్యక్షంగా ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూడగలుగుతున్నారు విజువల్స్ ద్వారా. ఆ రకంగా కూడా ఒక రకంగా మా మధు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామందికి ఈ అవకాశాన్ని చూసే భాగ్యాన్ని కల్పించారు. చాలామంది నాతో ఏంటి మహాకుంభమేళాల టీజర్ లాంచా, చాలా మంచి ఐడియా కాదండి. ఇది ఐడియా కోసం చేసింది కాదు, ఆయన ఆశీర్వచనం కోసం వచ్చాను ఇక్కడికి నేను. ఎందుకంటే ఈ సినిమా అనేది నేను ఎప్పుడూ, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ సినిమాలు చేస్తూనే వచ్చాను. థ్రిల్లర్ అటెంప్ట్ చేశాను కానీ ఎప్పుడు సూపర్ న్యాచురల్ పవర్తో ఒక సినిమా రాయడం కానీ ఒక మూవీగా తీయడం కానీ నేను ఎప్పుడు చేయాల. ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి అవకాశం కానీ నేను క్రియేట్ చేసింది కాదు అని నేను నమ్ముతున్నాను. సో అందుకని మేము ఓపెనింగ్ సినిమాకు సంబంధించిన ముహూర్తం షాట్ కాశీలో చేసిన, ఈరోజు ఈ టీజరు కార్యక్రమం ఇక్కడ 90 ఏళ్ళు 108 సంవత్సరాలున్న నాగసాధులతో చేసిన, ఆయన మాకిచ్చిన పువ్వుల్ని ఓ దండగా చేసి ఆయన పాదాల దగ్గర ఒక ప్రసాదంలాగా పెడదామని రావడమే తప్ప ఇది ఇంకొక ఐడియా కోసం చేసి ఏదో కమర్షియల్గా ఆలోచన చేసింది కాదండి. తప్పకుండా ఇది జనాల మనసును తాకాలని చేసింది. తప్పకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్ గ్యాదరింగ్ ఆన్ ద ప్లానెట్. అలాంటి ప్లేస్లో ఒక శివుడికి సంబంధించిన అక్షరం వినబడిన, మాట వినబడిన, ఆయనకు సంబంధించిన ఒక వైబు మనకు కనిపించినా కానీ మనకు తెలియకుండానే ఒక తెలియని ఆనందం వస్తుంది. ఆ ఆనందం మాతో పాటు ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చిన సుమగారు కావచ్చు, ఎందుకంటే ఆవిడకు ఈ సినిమా ఒక యాంకర్గా వచ్చారు. అలాంటి యాంకర్ని ఇంత దూరం తీసుకొచ్చి, మీడియా వారిని ఇంత దూరం తీసుకొచ్చి, ఇక్కడ ఉన్నటువంటి కెమెరా పర్సన్స్ని ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం అనడం కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఒక అదృష్టాన్ని ఇచ్చిన మధు గారికి నిజంగా మీకు
చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి, ఇది ఎవరు చేయరు. లేదు లేదు, ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని పోవడం కాదు. ఈయన ఇక్కడ పెట్టినటువంటి ఖర్చుతో శిల్పారామంలో 2 సార్లు ఈ ఫంక్షన్ చేయొచ్చండి. నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఇది మీకు గౌరవం దక్కాలి, అందుకని చెప్తున్నా. అంత ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు అనే పదం ఎందుకు వాడుతున్నానో చాలా కష్టం అండి. ఒక మీడియం రేంజ్ సినిమా చేసి ఆ సినిమాని రిలీజ్ చేయడమే కష్టం. అలాంటిది ఒక సినిమా టీజర్ లాంచ్కి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నా మాట గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఇది మొదటి సినిమానే, కానీ ఆయన మొదటి సినిమాలా జనరల్గా మీ అందరూ అనుకోవచ్చు, ఓదెల అనేది మీ అందరికీ తెలిసిందే చాలా చిన్న సినిమా, ఓటీటీ కోసం చేసిన సినిమా. కానీ ఈ సినిమా ఓటీటీ కోసం కాదు. ఇప్పుడు జనరల్గా మనకు పుష్కరాలు అనేవి 5 ఏళ్ళకు ఒకసారి 12 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. కానీ ఈ సినిమా నేను ఒక మాటగా చెప్తున్నానండి, 140 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళం ఎలాగైతే వచ్చిందో ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఒకప్పుడు మనం అమ్మోరు అరుంధతి చూసాం, అలాంటి సినిమాలు బాగమతి చూసాం. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి వస్తుంటాయి. ఈ సినిమా ఇలాంటి ఒక పెద్ద స్కేల్లో చేయడానికి, ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన మధు గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా అనగానే తమన్నా డేట్స్ ఇచ్చారు, ఏదో ఒకటి కమర్షియల్గా చేసేయండి, రిలీజ్ చేసేయండి అనొచ్చు. కానీ ఇందాక మీరు విన్నారు, సంవత్సర క్రితం ఆయన చేతికి కట్టిన కాశీదారం ఇంకా అలాగే ఉంది. అంటే సంవత్సరం నుంచి ప్రాజెక్ట్ మీద మధు గారు స్పెండ్ చేస్తూనే ఉన్నారు. సో ఇక మధు గారి గురించి చెప్పాలంటే ఆయన కథ విన్న తర్వాత ఇదంతే చేస్తున్నారు అనొచ్చు మీరు, ఏ బిజినెస్ యాంగిల్లో చేస్తున్నారని. ఓన్లీ కథను కంటెంట్ని నమ్మారు ఆయన. ఆ కథను కంటెంట్ నమ్మే ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీగా ఇందులో ఉన్న విఎఫ్ఎక్స్ ఏ పెద్ద సినిమాకి తగ్గ, ఎందుకంటే ఆయన ఎప్పుడూ పాడలేదు మా తెలుగులో, కానీ మీతో తప్పకుండా పాడించాలి. సో ఎంత మంచి యాక్టరో అంత మంచి వాయిస్ అయినది. వశిష్ఠ గారి సినిమాలు మనం చాలా చూసాం, కానీ ఆయన విశ్వరూపం ఈ సినిమాలో చూస్తాము. నేను స్టీరియోటైప్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు మీరు. ఏ వ్యక్తి అయినా సరే మనిషి ఉండి తను ఫిజికల్గా పర్ఫామ్ చేసినప్పుడు మనకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చితే అది ఓకే అండి, అందరూ చేస్తున్నారు, ఇప్పుడు అందరూ మనకు గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఒక వాయిస్తో కూడా భయపెట్టి మాడ్యులేట్ చేసి ట్రీట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీకు ఆల్రెడీ మంచి సక్సెస్లో ఉన్నారు, ఇది పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీకు. అజనీష్ గారు నేను పేర్లు చెప్పను, కానీ తెలుగులో మీరు రావడానికి కారణం నేనే. పేర్లు చెప్పను ఎందుకంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ కాంతార కన్నడ వర్షన్ ఇన్ తెలుగు. మార్నింగ్ షో వెళ్ళాను నేను. ఆ సినిమా చూసిన తర్వాత ఒక పర్టికులర్ పర్సన్ నేను కాల్ చేసి చెప్పాను, ఎందుకంటే దేవర్ సెర్చింగ్ ఫర్ అప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలని. ఆయనకు చెప్పిన వెంటనే ఇమీడియట్గా మీరు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ రోపిన్ అయ్యారు. సో అది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ మీకు. సో ఆ రకంగా దేవుడు బ్లెస్ చేసి మాకు ఈ సినిమాకి ఆయన యాక్సెప్ట్ చేసేలా చేశారు. యాక్సెప్ట్ చేయడం కాదు, ఐ హర్డ్ 50% ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోరుతో గూస్ బంప్స్ తెప్పించడం ఏంటో నేను ఫస్ట్ టైం చూశాను మీ దగ్గర. అజనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మీ 1.5 months నుంచి మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి, మీరు కోఆర్డినేట్ చేస్తున్న ఆర్టిస్ట్కి కావచ్చు, ఎవరైనా మీకు ప్లేయర్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఎస్పెషల్లీ ఓదెల మల్లన్న టెంపుల్లో పనిచేసే ఒగ్గు కథ కళాకారుల దగ్గర నుంచి కూడా సౌండ్ తీసుకున్నారు. లైవ్లో అక్కడికి వెళ్ళి రికార్డ్ చేద్దామని చెప్పి అంటున్నారండి. ఈ రోజుల్లో ఒక డే పోతే ఆ డే టైం పోతుంది, మనీ పోతుందని ఆలోచించే రోజుల్లో ఒక కుగ్రామానికి ట్రావెల్ చేసి ఆ సౌండ్స్ రికార్డ్ చేద్దామని చెప్పేసి మమ్మల్ని పట్టుబడుతున్నారు. అజనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. వర్డ్స్ సరిపోవు మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. అశోక్, మా జర్నీ చాలా ఇయర్స్ నుంచి, ఓ డెకేడ్ ముందు నుంచి ఉంది. యాక్చువల్గా ఓదెల రైల్వే స్టేషన్ డబ్బులు సంపాదించడం కోసం కాదు, అశోక్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసమే చేశాను ఆనెస్ట్గా. దేవుడు బ్లెస్ చేసి ఆ సినిమాని సక్సెస్ చేశాడు. ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అశోక్ను అనుకున్నాను, ఎందుకంటే ఓదెల ఫ్రాంచైజ్ స్టార్ట్ అవ్వడం అది ఓదెల మల్లన్న చలువే కాబట్టి. ఆ తర్వాత అతను చేసిన తర్వాత అందరు అడుగుతున్నారు, ఏంటి నువ్వు కూడా వెళ్తున్నావు అంటే, ఈ సినిమా స్కేల్ పెరిగిందండి. కంటెంట్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా అన్ని రకాలుగా పెరిగినప్పుడు అతని ఎబిలిటీస్లో ఏదో అపనమ్మకంతో వెళ్ళింది కాదు, నేనుంటే కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది అంతే. సో తప్పకుండా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా అశోక్. ఈ సినిమా ద్వారా నీకు మరిన్ని పెద్ద సినిమాలు రావాలి. నెక్స్ట్ ఈ సినిమా విజువల్స్ గురించి మాట్లాడుతుంటే సౌందర్ మీ అందరికీ తెలిసిందే. సౌందర్ది నాది ఆల్మోస్ట్ 10 years జర్నీ. నా అన్ని సినిమాలు ప్రొడక్షన్లో చేసిన, డైరెక్షన్లో చేసిన, ఏ ఒక్క విజువల్ బాగుందన్నా అది మా ఇద్దరి కాంట్రిబ్యూషన్. అతని కాంట్రిబ్యూషన్ లేకుండా నేను ఏమీ చేయలేను. సో సౌందర్,
నువ్వు షూటింగ్లో ఉండి రాలేకపోయావు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ గివింగ్ మీ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ విజువల్స్. విల్ కంటిన్యూ దిస్ జర్నీ. తర్వాత ఇక మీ అందరికీ తెలిసిందే, చాలామంది కథ అనుకున్నప్పుడు మీరు కథ ఎవరి కోసం రాశారని, దేర్ ఈజ్ నో డౌట్ అండి. కథ క్రియేట్ అవ్వడమే నాగసాధు, ఆ శివశక్తి క్యారెక్టర్ క్రియేట్ అవ్వడమే తమన్నా కోసం క్రియేట్ అయింది. మీకు అమ్మాయిని అనుకోలేదు, ఇంకొక అమ్మాయికి అప్రోలేదు, సరికి తెలుసు, అశోక్కి తెలుసు. కథ అనుకున్నప్పుడు చాలామందికి ఏంటంటే మీ సినిమాల్లో వానపాటలు ఉన్నాయి, చూపులతో దీపాల, జ్వాలారెడ్డి ఇలాంటి పాటలు చేస్తుంది కదా, ఇది ఒక శివశక్తి. తెలంగాణలో మీ అందరికీ తెలిసిందే శివశక్తులు అనేది ఎంత ఫేమస్, వాళ్ళు శివుడి శక్తులుగా, శివగణాలుగా ఎంత ప్రాచుర్యం పొందారో మీ అందరికీ తెలుసు. అలాంటి క్యారెక్టర్ స్క్రీన్ మీద పండించాలంటే యాక్టర్స్ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా తనకి? ఎప్పుడు కమర్షియల్ సినిమాలు చేశారు కదంటే, నాకంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుందండి. ఆవిడ గ్రోత్ చూశాను నేను, రచ్చ సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు తను ఏం చేయగలదో చూశాను. సో ఆ అమ్మాయి ఒక యాక్టింగ్ ఎబిలిటీస్ మీద నాకున్న నమ్మకంతో నేను కాల్ చేసి చెప్పాను ఇలాంటి కంటెంట్ ఒకటి ఉంది అని అనగానే షీ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకు ఎక్సైట్ అయిందో తన మాటల్లో మీకు చెప్తుంది. ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి తను కాళ్ళకి, సినిమా షూటింగ్ అంటే మనం రాళ్ళల్లో, రప్పలో, ఎండలో, ఎలాంటి ప్లేసుల్లో, చాలా హార్డ్ సిచ్యువేషన్స్లో మనం పనిచేస్తాం. అలాంటి ప్లేసుల్లో కూడా 48 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా తను ఈ సినిమాలో షూట్ చేసింది. అదే కాకుండా గెటప్ కోసం కావచ్చు, అలాంటి గెటప్ వేసుకొని అంత వెయిట్ క్యారీ చేస్తూ ఉండడం మామూలు విషయం కాదు. సినిమా జరిగినన్ని రోజులు కనీసం మాంసాహారం దగ్గర కూడా వెళ్ళలేదు తను. సో అంత డెడికేటెడ్గా, అంత భక్తురాలిగా క్యారెక్టర్ని ఓన్ చేసుకొని తను ఇలా చేయడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ తమన్నా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనే ఓ క్రియేటరే ఎక్స్పెక్ట్ చేయనంత మెస్మరైజ్ చేసింది తను నన్ను. సో తప్పకుండా మనం అమ్మోరు సినిమా చూసినప్పుడు సౌందర్య గారిని ఎంత అడ్మైర్ చేశామో, తర్వాత అరుంధతి సినిమా చూసినప్పుడు అనుష్క గారిని ఎంత అడ్మైర్ చేశామో, రమ్యకృష్ణ గారు ఒక దేవత క్యారెక్టర్ చేస్తే ఆవిడ కళ్ళకు కానీ, ఆవిడ గ్రేస్కి కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్కి కానీ మనం ఎంత ఇష్టపడతామో అంతే ఇష్టంగా ఈ సినిమా తర్వాత తమన్నా ప్రేక్షకుల దగ్గర అవ్వాలని, వాళ్ళ హృదయాల్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ కాశీ విశ్వనాథుని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అది తథ్యం తప్పకుండా జరుగుతుంది. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇంకా ఇక్కడ గురించి చెప్పాలంటే సుమ గారు, ఇది చాలా కష్టం అండి. ఇలాంటి ప్లేసుల్లో మీరు పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి ఇలాంటి ఎండలో ఇలాంటి ప్లేసులో. అయ్యో లేదండి, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు ఇంకేమి చెప్పకండి, చాలు. థ్యాంక్ యూ సుమ గారు, అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు యాక్సెప్టింగ్ దిస్ ప్రోగ్రామ్, ఇక్కడికి వచ్చి ఇంత ఎంటర్టైనింగ్ గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా ఎస్ ఓకే, వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And today's event is organized by UV Media Entertainment at your doorstep. ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయాలంటే కూడా కత్తి మీద సాము లాంటి పనే. సో వారికి కూడా